Hi everyone, this is Rama Salja. Today I am going to teach you Unit 5 Business Computation Part 6. In this session we discuss about problems based on simple interest. Simple interest ane term depending on principal amount. So principal means the sum or money borrowed or lent out for a certain period and at a certain rate is termed as principal. సో ఏదైనా ఒక అమౌంట్ని సమ్ ప్రిన్సిపల్ అనేది కూడా ఒక అమౌంట్ ఆర్ మనీ. ఆ మనీ ఎలాంటి మనీ ఇక్కడ బారోడ్ ఆర్ లెంట్ అవుట్ ఆఫ్ ఏ సర్టెన్ పీరియడ్, కొంతకాలానికి అప్పుగా తెచ్చుకున్న అమౌంట్. కొంతకాలం మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పుగా తీసుకొచ్చుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో సో ఆ అమౌంట్నే మనం ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అసలు అని చెప్పి అంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, the rate at which money is borrowed or lent out is termed as rate of interest. సో ఆ బారోయింగ్ అంటే కొంత అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్పుగా ఏదైతే అమౌంట్ని తెచ్చుకుంటామో దాని మీద కొంత రేట్ ఫిక్స్ చేసుకుని మనం అమౌంట్ని తీసుకొస్తాం. కొంతకాలానికి ఈ రేట్ తోటి మనం తిరిగి జత చేసి ఇచ్చేయటానికి గాను ఒక రేట్ని మనం ఫిక్స్ చేసుకుని అమౌంట్ని తెచ్చుకుంటాం. దాన్నే ఇక్కడ రేట్ ఆఫ్ పర్సెంట్ అంటాం. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ వాల్యూ. దాని మ్యాక్సిమం పర్సంటేజ్ వాల్యూ తోటే ఇది డినోట్ చేస్తాం. టైం, టీఆర్టీ. సో క్యాపిటల్ టీ ఆర్ స్మాల్ టీ తోటి టైంని ఇక్కడ మెన్షన్ చేస్తారు. ద పీరియడ్ ఫర్ విచ్ ద మనీ ఈస్ బారోడ్ ఆర్ లెంట్ అవుట్ ఈస్ టర్మ్డ్ యాజ్ టైం. ఏదైతే మనం బారోయింగ్ తెచ్చుకున్న అమౌంట్ ఆ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో దాన్నే ఇక్కడ క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాము. ఇంట్రెస్ట్, ఐ. The extra amount paid on the borrowed or lent out money at a certain rate and for a certain period is termed as interest. మనం ఏదైతే అమౌంట్ బారోయింగ్ తెచ్చుకుంటామో మనం తెచ్చుకున్న ఆ అప్పుగా తెచ్చుకున్న అమౌంట్కి కొంత అమౌంట్ కొంత సొమ్ని జత చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్ అయిన తర్వాత. సో ఆ అమౌంట్ని మనం ఇక్కడ ఇంట్రెస్ట్ అని చెప్పి అంటాము. అమౌంట్, ఏ. The whole sum paid after using the money is called as amount. సో బారోయింగ్ అమౌంట్తో పాటు మనం ఇంట్రెస్ట్ను కూడా జత చేసి ఇచ్చినట్లయితే ఆ టోటల్ మనీ మొత్తాన్ని కలిపి ఇక్కడ అమౌంట్ అంటాము. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్. ఫస్ట్ మనం అసలు తెచ్చుకున్న అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్, దాని మీద మనం ఎంతైతే ఇంట్రెస్ట్ వడ్డీ ఎంతైతే వేసిస్తామో ఆ టోటల్ అమౌంట్ని కలిపి టోటల్ మనీ కలిపి అమౌంట్ అని చెప్పి అంటాం. Calculation of simple interest. Here the interest is called simple because it is uniform for that certain period. That is, it is same for given period as it is calculated on principal only. So simple interest అనేది ప్రిన్సిపల్, రేట్, టైం వీటి మీద డిపెండ్ అయ్యి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఏదైతే ఉంటుందో ప్రిన్సిపల్ అమౌంట్ సర్టెన్ రేట్ ఎంతైతే ఫిక్స్ చేస్తారో ఆ రేట్, టైం పీరియడ్ ఎంత లోపు మనం ఆ అమౌంట్ని తిరిగి ఇచ్చేస్తామో ఆ రేట్. సో రేట్ టైం పీరియడ్ బై 100 వేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పి ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్, టీ అంటే టైం, పిఆర్టీ బై 100. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మరికొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఇక్కడ దాంట్లో రేట్ కావాలంటే రేట్ ఆఫ్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్ఐ ఇంటూ 100 బై పి ఇంటూ టీ వేసుకుంటే రేట్ క్యాలిక్యులేట్ అవుతుంది. అలాగే టైం అయితే ఎస్ఐ ఇంటూ 100 బై పి ఇంటూ ఆర్. అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ కావాలంటే ఎస్ఐ ఇంటూ 100 బై ఆర్ ఇంటూ టీ. అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ కావాలంటే 100 ఇంటూ ఏ బై, సో ఏ అని ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ రెండు. సో అమౌంట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎస్ఐ అండ్ అమౌంట్ రెండు ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే 100 ఇంటూ ఏ బై 100 ప్లస్ ఆర్టీ. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 200 రూపీస్ ఫర్ 4 years at 6% per annum. Here P is equal to 200 rupees, T is equal to 4 years and R is equal to 6%. అండ్ ఫార్ములాలో సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? పిఆర్టీ బై 100. దీంట్లో ఈ వాల్యూలన్నీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే పి వాల్యూ 200 ఇంటూ 4 ఇంటూ 6 బై 100 దట్ ఈస్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 48 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 48 రూపీస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చేయండి. ఇన్ వాట్ టైమ్
1200 rupees will become 1450 rupees when annual rate of interest is 20%. So P is equal to ikkada 1200, A is equal to 1450, R is equal to 20%. We know that A is equal to P plus SI. సో ఏ ఫార్ములా ఏంటి P ప్లస్ SI. ఇక్కడ మనకి P అమౌంట్ ఎంతో తెలుసు, అలాగే SI సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలంటే SI ఈజ్ ఈక్వల్ టు చూడండి 1450 మైనస్ 1200 దట్ ఈస్ ఈక్వల్ టు 250. సో SI అమౌంట్ ఎంతో తెలిసింది. మనం టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే SI ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 ఈ ఫార్ములా నుంచి T ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది SI ఇంటూ 100 బై P ఇంటూ R. SI ఇంటూ 100 బై P ఇంటూ R. సో ఆ ఫార్ములా వేసుకుంటే మనం T ఈజ్ ఈక్వల్ టు 25/24, దాన్ని మనం 1/24 ఇయర్స్ అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5 times in 25 years at SI సింపుల్ ఇంట్రెస్ట్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనకి ఇక్కడ చూడండి టైం పీరియడ్ 5, n is equal to 5 times in 25 years. A sum of money becomes 5 times in 25 years at SI. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి అన్నారు, అంటే ఆర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. చూడండి T ఇచ్చారు, ఇంకా n టైం పీరియడ్ 5 times ఇది రిగర్ అవుతుందంట. n is equal to 5. ఇలా ఇచ్చినప్పుడు 100 into n minus 1 by T. R is equal to ఫార్ములా 100 into n minus 1 by T. 100 into 5 minus 1 by 25 that is equal to 100 into 4 by 25 16%. క్యాలిక్యులేట్ చేస్తే మనకి R is equal to 16%. మనకి T అండ్ ఇలా టైం పీరియడ్ టైం ఇన్ 25 years ఎట్ SI ఇలా ఇచ్చినట్లయితే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని రేట్ ఆఫ్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇఫ్ ద బారోడ్ మనీ ఈజ్ పేడ్ త్రూ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. If the borrowed money is paid through installments, then in doing so, it pays interest due for that period plus sum of the principal. Again, in next installment, it pays interest due for that period plus sum of the principal. So, let borrowed money amount be P rupees and amount of equal installments is equal to X rupees. సో చూడండి, ఒక మొత్తం అమౌంట్ని అప్పుగా తెచ్చుకున్న అమౌంట్ని కొంత ఇన్స్టాల్మెంట్లో ఇస్తాం. ఎన్ని ఇన్స్టాల్మెంట్లోనో ఇచ్చేది మనం ఎన్గా తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఇక్కడ ఎన్గా తీసుకుంటాము. ఇన్స్టాల్మెంట్స్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత అమౌంట్ పే చేస్తాము అనేది ఎక్స్గా తీసుకుంటాం. ఇలా తీసుకున్నట్టయితే రేట్ పర్సెంట్ పర్ యానం ఇజ్ ఈక్వల్ టు R% అయితే P క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా NX ఇంటూ 1 plus R into n minus 1 by 200. 1 plus R into n minus 1 by 200. So NX into 1 plus R into n minus 1 by 200 అనేది ఇది ఫార్ములా. ఇప్పుడు P అనేది అలాగే ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో కొన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ మనం ఇక్కడ పే చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్లో కొంత ఈక్వల్ అమౌంట్ని పే చేసినప్పుడు ఆర్ఎం తీసుకున్న అమౌంట్కి ఈక్వల్ అమౌంట్ తోటి నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్గా మనం ఇక్కడ పే చేసేటప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. ఫైండ్ అవుట్ P ఈజ్ ఈక్వల్ టు NX ఇంటూ 1 ప్లస్ R n మైనస్ 1 బై 200. ఓకే, దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 1 ప్లస్ R ఇంటూ n మైనస్ 1 బై 200. నెక్స్ట్, put R by 2 for half years, R by 4 for quarterly and R by 12 for monthly payments of the installments. Okay, R by 2, R by 4, half yearly అయితే R by 2, quarterly అయితే R by 4 అని, అలాగే ఇన్స్టాల్మెంట్ మంత్లీ అయితే R by 12 అని రాసుకోవాలి. What annual installment will discharge a debit of 4200 rupees due in 5 years at 10% simple interest? P is equal to చూడండి NX into 1 plus R into n minus 1 by 200. ఇక్కడ P is equal to ఎంత ఇచ్చారు 4200 అని ఇచ్చారు. సో 5 years at 10% simple interest. R is equal to 10% అని ఇచ్చారు, N is equal to 5 అని ఇచ్చారు. సో X is equal to annual installment ఎంతో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. 4200 is equal to 5x into 1 plus, సో చూడండి R ఇంటూ n మైనస్ 1, ఇక్కడ 5 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి 5 మైనస్ 1 4, R అనేది ఇక్కడ 10. సో సింప్లిఫై చేస్తే X is equal to 700 per year.
సో ఈ విధంగా ఈ ఫార్ములా యూస్ చేసుకుని ఈ మోడల్ ప్రాబ్లమ్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. Type 1 చూడండి, calculation of simple interest. A sum of 3200 rupees becomes 3456 rupees in 2 years. At a certain rate of simple interest, what is the rate of interest per annum? సో ఇక్కడ మనకి ఇచ్చిన అమౌంట్ 3200 ప్రిన్సిపల్ అమౌంట్, అది అమౌంట్గా చేంజ్ అయిందంట. అంటే సమ్ ఇంట్రెస్ట్ కూడా కలిపి టోటల్ 2 ఇయర్స్ తర్వాత అది ఎంతగా పే చేశారు, 3456 పే చేశారు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది టోటల్ 2 ఇయర్స్ కి, పర్ ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్ కి ఈ అమౌంట్ పే చేస్తారు. సో చూడండి పర్ యానంకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. P ఈజ్ ఈక్వల్ టు 3200, A ఈజ్ ఈక్వల్ టు 3456, T ఈజ్ ఈక్వల్ ఇక్కడ 2 ఇయర్స్, SI ఈజ్ ఈక్వల్ టు A మైనస్ P దట్ ఈజ్ ఈక్వల్ టు 256 రూపీస్. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయడానికి R ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, SI ఇంటూ 100 బై P ఇంటూ T. ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి వాటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే R ఈజ్ ఈక్వల్ టు 4% వచ్చేస్తుంది. నెక్స్ట్, what will be the difference between the interest occurred on a sum of 4500 at 12% per annum for 2 years and that on a sum of 5600 rupees at 9% per annum for 2 years? చూడండి ఏమి ఇచ్చారు, వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ అక్కర్డ్. సో డిఫరెన్స్ అడుగుతున్నారు. సో డిఫరెన్స్ అక్కర్డ్ ఇన్ ద సమ్ ఆఫ్ 4500 rupees at 12% per annum for 2 years and that amount the sum of, సో ఇక్కడ ఎన్ని ఇచ్చారు చూడండి, P1 R1 T1 అలాగే P2 R2 T2 ఇచ్చారు. సో వాటి యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ విధంగా PTR/100 ఫార్ములా ప్రకారం వాటిని క్యాలిక్యులేట్ చేసేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. The simple interest occurred on an amount at the end of 5 years at 12.5% is 1575 rupees. What is the amount? So అమౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం T ఈజ్ ఈక్వల్ టు 5 years అండ్ SI ఈజ్ ఈక్వల్ టు 1575 rupees. R is equal to 12.5%. So P is equal to ఏమవుతుంది, SI into 100 by T into R. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే SI 100 by T into R సింప్లిఫై చేసుకుంటే 2520 rupees. That is our answer. What total amount would Mithilesh get at the end of 3 years if he invested an amount of 11,200 rupees in a scheme which offers simple interest at the rate of 8.5%? సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది P ఇచ్చేసారు 11,200 రూపీస్ అని, అలాగే R is equal to 8.5% అని ఇచ్చారు, T is equal to 3 years అని ఇచ్చేసారు. ఓకే, మనకి వాట్ టోటల్ అమౌంట్ వుడ్ విత్ గెట్ ఎండ్ ఆఫ్ 3 years అన్నారు. మనం ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి P ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ టోటల్ అమౌంట్ అవుతుంది. SI is equal to PTR/100 ఫార్ములా ప్రకారం మనకి PR, T 2, 3 ఉన్నాయి కాబట్టి వాటిని వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 2856 రూపీస్ వచ్చేస్తుంది. సో టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ SI. P ఇక్కడ 11,200 ప్లస్ SI 2856. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, 14,056 రూపీస్. The simple interest occurred on a sum of certain principal is 1,200 rupees in 4 years at the rate of 8% per annum. What would be the simple interest occurred on thrice of that principal at the rate of 6% per annum in 3 years? చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ద సింపుల్ ఇంట్రెస్ట్ అక్కర్డ్ ఆన్ ఏ సమ్ ఆఫ్ సర్టెన్ ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చారు, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో మనకి ఇవ్వలేదు, సర్టెన్ అమౌంట్ దానికి కానీ మనకి ఎంత వచ్చిందంట, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇంత వచ్చిందంట. SI ఈజ్ ఈక్వల్ టు 1,200 రూపీస్ అని వచ్చింది. అలాగే టైం పీరియడ్ 4 years అనింది. R ఈజ్ ఈక్వల్ టు 8% అనింది. ఇప్పుడు P ఫైండ్ అవుట్ చేయాలంటే SI ఇంటూ 100 బై టైమ్ ఇంటూ రేట్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ P అమౌంట్ వచ్చేస్తుంది. అగైన్ P ఈజ్ ఈక్వల్ టు ఆ అమౌంట్ Pని ఎంత అయిందంట, అగైన్
PI principal amount, what would be the simple interest occurred on thrice of the principal? Thrice of the principal అన్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ తోటి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి దాన్ని థ్రైస్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్ అన్నారు కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే వచ్చే పిని ఎట్ ద రేట్ ఆఫ్ 6% per annum and 3 years. సో ఈ వాల్యూస్ వేసుకుని అగైన్ సింపుల్ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. So T is equal to 3 years and R is equal to 6%. P is equal to thrice of this money. So 3 into 3750. So value P is వచ్చింది. SI is equal to PRT by 100. Formula ప్రకారం simple interest ఎంత వచ్చింది? 20,025 rupees. Next type 2 చూడండి. When different rate of interest are charged on the different parts of the sum. An equal amount of sum is invested in two schemes for 4 years each, both offering simple interest. When invested in scheme A at 8% per annum, the sum amount to 50,280 rupees. In scheme B, invested at 12% per annum, it amounts to 59,120 rupees. What is the total sum invested? So ikkada two schemes lo manam invest cheste. సో సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎలా వచ్చింది చూద్దాం. సో లెట్ ద ఇన్వెస్టెడ్ సమ్ బి ఎంతో మనకి తెలియదు ఎక్స్ అనుకుందాం. సో అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో పి ప్లస్ ఎస్ఐ కదా, పి ఇక్కడ మనం ఎక్స్ అనుకుంటున్నాం, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 4, ఎక్స్ ఇంటూ 4. ఫస్ట్ ఏ స్కీమ్లో మనకి ఎంత 4 years కదా, 4 years అండ్ ఎంత పర్సంటేజ్ వచ్చేసి 8%. So x into 4 into 8 by 100 that is equal to x plus 8x by, so simplify cheste 8x by 25 that is equal to 5280. So 25x plus 80x 8x రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి 33x. ఈ 25 తీసుకొచ్చేస్తే 8 వైపు డివైడ్ అయ్యేది మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ LCM చేసి 25 తోటి ఇటు సైడ్ తీసుకొచ్చేసాం. x is equal to by 33. So ఈ వాల్యూ by 33 that is equal, సింప్లిఫై చేస్తే ఇది. సో టోటల్ సమ్ is equal to, టోటల్ సమ్ ఇక్కడ ఎంత వచ్చిందమ్మా 160 into 25 40 100 అంటే 4000 వచ్చింది. 4000ని మనం 2తో మల్టిప్లై చేసాం. ఎందుకని ఇక్కడ చూడండి ఇట్ అమౌంట్ టు వాట్ ఈస్ ద టోటల్ సమ్ ఇన్వెస్టెడ్. సో 2 schemes లోను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఈక్వల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఈక్వల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి 2 schemes లోను. సో 2 schemes లోను ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ మొత్తం ఎంత అంటే ఇక్కడ ఎంత వచ్చింది 2 into 4000 దట్ ఈస్ ఈక్వల్ టు 8000 అమౌంట్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఒక అమౌంట్ దానికి మామూలుగా వచ్చింది, ఇంకొక అమౌంట్కి సో వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనమ్మా. నెక్స్ట్ Vishwas borrowed a total amount of 30,000 rupees, part of it on simple interest rate of 12% per annum and remaining on simple interest rate of 10% per annum. If at the end of 2 years he paid in all 36,480 rupees to settle the loan amount, what was the amount borrowed at 12% per annum? చూడండి, Vishwas borrowed a total amount. సో టోటల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 30,000 రూపీస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి 1 part ఆఫ్ అమౌంట్కి 12% per annum చెప్పిన, అలాగే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ అమౌంట్కి 10% per annum చెప్పిన 2 years తర్వాత తను ఎంత చెల్లించాడట, ఈ పేడ్ 36,480 రూపీస్ చెల్లించేశారట. సో వాట్ వాజ్ ద అమౌంట్ బారోడ్ ఎట్ 12% per annum. ఇక్కడ 12% per annum అప్పుడు 12% చెల్లించిన రేట్ ప్రకారం చెల్లించిన అమౌంట్ ఎంత అని చెప్పేసి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అంటే మనం ఇక్కడ 30,000 రూపీస్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ పార్ట్ని మనం ఎక్స్ అనుకున్నట్లయితే సెకండ్ పార్ట్ ఏమవుతుంది 30,000 మైనస్ ఎక్స్ అవుతుంది. సో లెట్ విశ్వాస్ బారో ఎక్స్ రూపీస్ ఆన్ 12% per annum, దెన్ 30,000 మైనస్ ఎక్స్ ఈస్ బారోడ్ ఆన్ 10% per annum. ఇక్కడ టైం పీరియడ్స్ రెండింటికి కూడా 2 years కాబట్టి టోటల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ PTR by 100 ఫార్ములా ప్రకారం P ఇక్కడ x, T is equal to 2, R is equal to 12%. అలాగే నెక్స్ట్ P is equal to 30,000 minus x ఇంటూ ఇక్కడ R is equal to 10, T is equal to 2 by 100. సింప్లిఫై చేస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది ఏంటది సింపుల్ ఇంట్రెస్ట్ కదా, ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇక్కడ ఎంతకి ఈక్వల్ చేసుకోవాలి చూడండి
ఇంత తీసుకున్నాడు, బారోయింగ్ అమౌంట్ ఇది, దానికి టోటల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇంత పే చేశాడు, వీటి మధ్య డిఫరెన్స్ మనకి ఏమవుతుంది, టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ అవుతుంది. సో టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇక్కడ ఎంత వచ్చింది, వాటి మధ్య డిఫరెన్స్ 6480. సో దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, 24x/100 ప్లస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తున్నాము, 100 ఎల్సిఎం కట్టి తీసుకొచ్చేస్తే, సో సింప్లిఫై చేయండి, 4x is equal to 48,000. సో x is equal to 12,000. సో x అనేది మనకి ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఆఫ్ అమౌంట్. ఓకే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ అమౌంట్ దట్ ఈస్ 12% per annum చొప్పున ఫస్ట్ పార్ట్ అవుతుంది, అదే మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనీ బారోడ్ అండ్ 12% per annum ఈజ్ 12,000 rupees. Okay. A sum of 2,200 rupees is invested at two different rates of interest. The difference between the interest got after 4 years is 202.40. What is the difference between the rates of interest? So, మనం ఏమంటున్నారు చూడండి, a sum of 2,200 rupees. ఇక్కడ T is equal to the 2,200 rupees is invested at two different rates of interest. సో ఈ అమౌంట్ ని టూ డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేశాంట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ గాట్ ఆఫ్టర్ 4 years. సో ఆఫ్టర్ 4 years తర్వాత వచ్చిన ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ ఎంత అంట, 202.40 రూపీస్ 40 సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే, మనం ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మనం ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ వై అనుకుంటే ఎక్స్ మైనస్ వై డిఫరెన్స్ బిట్వీన్ అంటున్నారు కదా, ఎక్స్ మైనస్ వై ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లెట్ ద రేట్స్ ఆర్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ. ఎక్స్ వై అనుకుందాం, రేట్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు PTR/100 ఫార్ములా ప్రకారం 2,200 ఇంటూ ఎక్స్ ఇంటూ 4, ఇక్కడ 4 కదా, 4 years బై 100 మైనస్ 2,200 ఇంటూ వై ఇంటూ 4/100 దట్ ఈస్ ఈక్వల్ టు, వాటి మధ్య డిఫరెన్స్ అంతని ఇచ్చారు, 202.4 అని ఇచ్చారు. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే 80x మైనస్ ఇక్కడ 88y. సో ఎంత, 88 కామన్ తీస్తే x మైనస్ y, 88 ఇటు వైపు తీసుకొచ్చేస్తే డివైడెడ్ బై 88 అవుతుంది, 202.40/88 దట్ ఈస్ ఈక్వల్ టు 2.3%. సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, 2.3%. Type 3. When rate of interest is different for different years, a certain amount and simple interest of 1,750 rupees after 7 years. Had the interest been 2% more, how much more interest would it have earned? So, a certain amount and simple interest of 1,750 rupees. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట, 1,750 రూపీస్ వచ్చింది కొంత అమౌంట్కి. సింపుల్ ఇంట్రెస్ట్ ఇది ఫర్ ఆఫ్టర్ 7 years. సో టైం పీరియడ్ ఎంత ఇచ్చారు, 7 years అని ఇచ్చారు. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంతో ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ మీన్ 2% మోర్ అని చెప్పారు అంతే. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో ఇవ్వలేదు, అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో ఇవ్వలేదు. సో ఈ రెండింటిని మనకి ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయడానికి కుదరదమ్మా. అందుకని మనం ఏం రాసుకుంటాం, ఏం ఆప్షన్ తీసుకుంటాం, కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకే, నెక్స్ట్. Shamita took a loan at simple interest rate of 6% per annum in the first year and it increased by 1.5% per annum every year. If she pays 8,190 rupees as interest at the end of 3 years, what was her loan amount? చూడండి, షమిత టుక్ ఏ లోన్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ ఎంత ఇచ్చారు, 6% per annum in the first year and it increased by 1.5% per annum every year. సో 6% per annum అంటే R అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, 1.5% చొప్పున ఇంక్రీజ్ అవుతుందట. అలాగా 3 years, at the end of 3 years. ఇఫ్ షీ పేస్ ఎంత పే చేస్తున్నారంట, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత ఇచ్చేసారు, 8,190 రూపీస్ అని ఇచ్చేసారు. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టోటల్ ఇంట్రెస్ట్ పేడ్ ఇంత, సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంత ఇచ్చేసారు. రేట్ ఈస్ ఈక్వల్ టు 6% అండ్ ఇంక్రీజ్ బై 1.5% ఎవ్రీ ఇయర్. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు టైం పీరియడ్ ఇక్కడ 3 years కానీ P ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100 బై SI ఇంటూ 100 బై R ఇంటూ T. ఇక్కడ R1 ఇక్కడ 3 years కాబట్టి R1 ఇంటూ T1 ప్లస్ R2 ఇంటూ T2 ప్లస్ R3 ఇంటూ T3 వేసుకుంటాం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి T1, T2, T3 మూడు కూడా 1 year. సో T1 వాల్యూ 1, T2 వాల్యూ 1 అండ్ T3 వాల్యూ కూడా 1. సో SI ఈజ్ ఈక్వల్ టు 8,190 ఇంటూ 100 బై, సో
R into T1, R1 ఇక్కడ 6%, అలాగే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి R plus 1.5 7.5, 7.5 plus 1.5 9. సో ఇవి ఎలా వేసుకుని సింప్లిఫై చేస్తే మనకి 36,400 రూపీస్ వచ్చింది. ఏంటది? P అనేది ప్రిన్సిపల్ అమౌంట్. Next, Ravi borrowed some money at the rate of 4% per annum for the first 3 years, at the rate of 8% per annum for the next 2 years, and at the rate of 9% per annum for the period beyond 5 years. If the pays a total simple interest of 19,550 rupees at the end of 7 years, how much money did he borrow? So, Ravi borrowed some money at the rate of 4% per annum అని ఇచ్చారు. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ ఎన్ని ఇయర్లు ఈ ఫార్ములా యూస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ పేడ్ ఇంట్రెస్ట్ ఎంతో మనకి ఇచ్చేసారు, ఎస్ఐ ఇచ్చేసారు, ఇంటూ 100. R1 ఎంత క్యాలిక్యులేట్ చేయడానికి? R1 అనేది 4 ఇయర్స్కి మనకి ఇక్కడ 4% చొప్పున, ఫస్ట్ 3 ఇయర్స్కి 4% చొప్పున, ఎట్ ద రేట్ ఆఫ్ 8% ఫర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్కి ఫస్ట్ 3 ఇయర్స్కి 4% చెప్పిన. ఇక్కడ R1 is equal to 4%, T1 is equal to 3. అలాగే నెక్స్ట్ 4 ఇయర్స్ నెక్స్ట్ 2 ఇయర్స్కి 8% చెప్పిన, అంటే R2 is equal to 8, T2 is equal to 2. నెక్స్ట్ 5 ఇయర్స్కి 9% చెప్పిన, అంటే నెక్స్ట్ T3 is equal to 5 తీసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, ఇఫ్ హీ పేస్ ఏ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 7 ఇయర్స్ అని చెప్తున్నారు, అంటే ఫస్ట్ 3 ఇయర్స్కి ఈ రేట్ చెప్పిన, నెక్స్ట్ 2 ఇయర్స్కి ఈ రేట్ చెప్పిన, నెక్స్ట్ ఇంకా 3 + 2 5 ఇయర్స్ అయిపోయినాయి, రిమైనింగ్ ఇంకా 2 ఇయర్స్కే క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే 9% రేటు మనకి 2 ఇయర్సే క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఆ విధంగా మనం వేసుకున్నట్లయితే, సో చూడండి ఎస్ఐ అమౌంట్ ఇది ఇంటూ 100/4 into 3 + 8 into 2. ఆఫ్టర్ 9% ఇక్కడ 5 ఇయర్స్కి ఇచ్చారు, కానీ ఇక్కడ రిమైనింగ్ మనకి కావాల్సింది 2 ఇయర్సే కాబట్టి 7 ఇయర్స్కి 2 అని వేస్తున్నాం. సో 3 + 2 + 2 7 అయిపోతుంది. ఓకే, అంటే ఎందుకని 4 into 3 + 8 into 2 + 9 into 2, R1 T1 + R2 T2 + R3 T3. సో ఎస్ఐ ఇంటూ 100 ఈ ఫార్ములా యూస్ చేసుకుని సింప్లిఫై చేస్తే మనకి విధంగా వస్తుంది. నెక్స్ట్, వాట్ యాన్యువల్ పేమెంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెబిట్ ఆఫ్ 1,092 రూపీస్ డ్యూ ఇన్ 2 years at 12% సింపుల్ ఇంట్రెస్ట్, at 12% సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. సో P is equal to మనకి ఎంత ఇచ్చారు? 1,092 రూపీస్. N is equal to 2 అని ఇచ్చారు, R is equal to 12% అని ఇచ్చారు. సో ఇక్కడ డిశ్చార్జ్ ఏ డెబిట్ ఆఫ్ 1,092 డ్యూ ఇన్ 2 years at 12% సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ చెప్పిన X is equal to యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు X is equal to ఏరా ఫార్ములా, ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఫస్ట్ లో చెప్పుకున్నామమ్మా, P is equal to 2x into, సో ఇక్కడ 2 అనేది ఇక్కడ ఏంటి, 2x into 1 plus R into n-1/200 ఫార్ములా. ఓకే, ఇక్కడ 200. ఓకే, 10 ఇక్కడ P is equal to 2x into 1 plus R into n-1, that means 2 - 1 1/200. సింప్లిఫై చేస్తే మనకి X is equal to 550 రూపీస్. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ at a certain annual rate of interest is 16% of the sum. If the number representing rate percent and time in years be equal, then the rate of interest is. సో ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్, మనకి ఎంతో అమౌంట్ కూడా ఇవ్వలేదు, అట్ ద సర్టెన్ యాన్యువల్ రేట్, సో యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదు, 16% of the sum. If the numbers representing rate percent and time is years be equal. సో R P రెండు కూడా ఇక్కడ ఈక్వల్ గంట, ఈక్వల్ అయినప్పుడు దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ ఫార్ములా యూస్ చేస్తాము. ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆర్ కానీ టీ కానీ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా మనకి ఈ రెండు ఈక్వల్ అంటున్నారు కాబట్టి టీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, 100 into SI/P, 100 into SI/P. ఇక్కడ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతని ఇచ్చారు, అది కూడా ఎంతని ఇచ్చారు,
16% ఆఫ్ పి అని చెప్పి ఇచ్చారు. అది కూడా 16% ఆఫ్ పి అని ఇచ్చారు. సో 16% ఆఫ్ పి మీన్స్ 16/100 ఇంటూ పి దట్ ఈస్ ఈక్వల్ టు 4p/25. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఏమని ఇచ్చారు, 16% ఆఫ్ సమ్ అని ఇచ్చారు కాబట్టి సమ్ మనకి ఇవ్వలేదు కాబట్టి దాన్ని పి అనుకుంటే 16% ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 4p/25. సో ఆ వాల్యూని ఇక్కడ ఎస్ఐ ప్లేస్లో వేసుకుంటాం. 4p/25 ఇంటూ పి. సో పీపీ క్యాన్సిల్, సింప్లిఫై చేస్తే మనకి ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 4%. What amount a man would have received on a principal of 4,000 rupees after 2 years at simple interest at the rate of 5% per annum? Okay. ఇక్కడ టైమ్ ఇస్ ఈక్వల్ టు 2 years అని ఇచ్చారు, రేట్ ఇస్ ఈక్వల్ టు 5%. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా PTR/100. ఫార్ములా వేసుకుంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే P ప్లస్ SI. P ఇక్కడ 4,000 రూపీస్. సో 4,000 ప్లస్ 400 4,400. The simple interest occur on an amount of 2,500 at the end of 6 years is 1,875. What would be the simple interest occurred on an amount of 6,875 rupees at the same rate and same time period? ఇక్కడ సేమ్ రేట్ అండ్ సేమ్ టైం పీరియడ్ రెండు ఇక్కడ సేమ్ గా చూడండి. పి ఇచ్చేసారు, ఎస్ఐ ఇచ్చేసారు, టీ. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ఐ ఇంటూ 100/పి ఇంటూ టీ. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ఐ ఇంటూ 100/పి ఇంటూ టీ. ఫార్ములా వేసుకుని ఆర్ ఎంత వచ్చింది, 12.5%. సో పి ఇక్కడ 6,875కి సేమ్ రేటు సేమ్ టైం పీరియడ్ తీసుకోమన్నారు. ఇక్కడ రేట్ ఎంత వచ్చింది, 12.5%. సేమ్ ఇక్కడ టైం ఎంత, 6 years. సో ఈ 2 తీసుకుని ఈ ప్రిన్సిపల్ అమౌంట్ కి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో క్యాలిక్యులేట్ చేస్తే అగైన్ ఎస్ఐ ఇస్ ఈక్వల్ టు PRT/100 ఫార్ములా సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది 5,156. దట్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ 5,000 rupees amounts to 6,050 rupees in 2 years. సో ఈ అమౌంట్ ఇలా చేంజ్ అయిందట. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది మనకి, సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ అవుతుంది. ఇన్ 2 years అంటారు, టైం పీరియడ్ ఇక్కడ 2 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారు, టోటల్ అమౌంట్ కూడా ఇచ్చేసారు, టైం పీరియడ్ ఇచ్చారు. సో ఎస్ఐ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, A minus P దట్ ఈస్ ఈక్వల్ టు 1050. రేట్ ఈస్ ఈక్వల్ టు SI ఇంటూ 100/P ఇంటూ T. సో వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 10.5% వచ్చింది. A sum of 16,800 rupees is divided into 2 parts. సో ఇందాక ఒక ప్రాబ్లమ్తో చెప్పుకున్నట్లుగానే 16,800 రూపీస్ని 2 పార్ట్స్గా ఇక్కడ డివైడ్ చేశాట. One part is lent at the simple interest of 6% per annum and the other part is 8% per annum. After 2 years, total sum received is, total sum కూడా ఇచ్చేసారు, the sum lent at 6% of simple interest is. సో సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒక పార్ట్ ఆఫ్ అమౌంట్ని మనం ఎక్స్ అనుకుంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ అమౌంట్ ఎంత అవుతుంది, టోటల్ ఇచ్చిన అమౌంట్లో నుంచి తీసేస్తాం. అంటే 16,800 మైనస్ ఎక్స్ అనేది అందరి పార్ట్ ఆఫ్ అమౌంట్ అవుతుంది. సో ఆ పార్ట్ ఆఫ్ అమౌంట్కి పర్సంటేజ్ ఎంత అని ఇచ్చారు, రేట్ ఆఫ్ పర్సెంట్ 8% అని ఇచ్చారు. సో ఫస్ట్ పార్ట్కి 6% అని ఇచ్చారు. ఇది టోటల్ ఈ యొక్క టీ ఈజ్ ఈక్వల్ టు 2 years కాబట్టి సో పి ఎక్స్ అయింది ఇక్కడ, PTR/100 ప్లస్ ఇక్కడ పి 16,800 మైనస్ ఎక్స్ ఇంటూ RT/100. సో ఆర్ ఇక్కడ 8 2/100 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చేసారు మనకి, ఈ రెండింటి యొక్క సమ్ 2,200 అని ఇచ్చేసారు ప్రాబ్లంలో. సో సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ 12x/100. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకోండి, చేస్తే ఎంత వస్తుంది, ఇది ఈ వాల్యూ. సో ఎక్స్ ఒక దాని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టేసి మిగిలిన వాల్యూస్ అన్ని రైట్ సైడ్ తీసుకొచ్చేసి సింప్లిఫై చేసుకుంటే మనకి 12,200 రూపీస్ వచ్చేసింది. X is equal to 12,200 rupees. Kruti took a loan at simple interest rate of 6% in the first year with an increase of 0.5% in each subsequent year. She paid interest of 3,375 rupees after 4 years. How much loan did she take? How much loan did she take? చూడండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం here total paid interest that is equal to 3,375. Rate is equal to 6% and increasing by 0.5%. సో 6 అనేది మనకి ఇక్కడ 0.5% చెప్పిన ఇంక్రీజ్ అవుతుంటా ఎవ్రీ ఇయర్. సో
సో లెట్ టోటల్ టేకెన్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి అనుకున్నట్లయితే పి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, పి ఈజ్ ఈక్వల్ టు SI into 100 by R1 into T1 plus R2 into T2 plus R3 into T3 plus R4 into T4. సో ఇక్కడ 4 years కదా ఇచ్చినది. సో 4 years కి ఇయర్లీ పెరుగుతూ ఉన్నది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 0.5 చెప్పిన. ఫస్ట్ ఇయర్ R1 is equal to 6 అవుతుంది, ఫస్ట్ 1 year కదా, ప్లస్ 6 ప్లస్ 0.5 6.5 నెక్స్ట్ 1 year కి. నెక్స్ట్ 6.5 was 0.5 7 into 1 7 plus 0.5 7.5. సో R1 R2 R3 R4 అనేది 0.5 చెప్పిన ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా రాసుకుంటాం. సో SI into 100 by R1 T1 plus R2 T2 plus R3 T3 plus R4 T4 ఈ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమైనా సింప్లిఫై చేస్తే P is equal to ఎంత వచ్చిందమ్మా 12,500 rupees. ఓకే, Arun invested a sum of money at a certain rate of simple interest for a period of 4 years. Had he invested the same sum for a period of 6 years, the total interest earned by him would have been 50% more than the earlier interest amount. What was the rate of interest percent per annum? చూడండి, మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టైం ఇచ్చేసారు 4 years అని. సో సమ్ ఎంతో మనకి ఇవ్వలేదు, రేట్ కూడా ఇవ్వలేదు, టైం మాత్రమే ఇక్కడ 6 years. SI is equal to PTR by 100 PR by 25 అని చేస్తున్నాం. ఇది ఎంతకు ఈక్వల్ అంట 150%. సో 50% మోర్ దాన్ ఈ అమౌంట్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ వేరే మళ్ళీ ఇంకొక డేటా ఇచ్చారు, ఏంటిది P అదే R 6 ఉంది, టైం పీరియడ్ 6 ఇంటూ ఆర్ ఇక్కడ ఇవ్వలేదు కదా, R by 100. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 3PR by 50 అని వచ్చింది. మనకి ప్రాబ్లంలో ఈ పీరియడ్ ఆఫ్ టైం ఎంతకి ఈక్వల్ అని చెప్పారు, 50% మోర్ దాన్ ద ఎర్లియర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈక్వల్ అని చెప్పారు. అంటే 50% మోర్ దాన్ అన్నారు కాబట్టి PR by 25 ఈ అమౌంట్ దీనికంటే 50% మోర్ దాన్ అంట, అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేసాం. సో 50% మోర్ దాన్ అంటున్నారు కాబట్టి 150 by 100 into PR by 25 that is equal to 3PR by 50. ఈక్వల్ చేస్తే PR రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. మనకు కావాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్ కానీ రేట్ కానీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ వాల్యూస్ లేవు కాబట్టి సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇవ్వలేదు ఫైండ్ అవుట్ చేయడానికి వాల్యూస్. సో అందుకని మనం ఆప్షన్లో కెనాట్ బి డిటర్మైన్ అని చెప్పి పెడతాం. Divide 6,000 rupees into 2 parts so that simple interest on the first part for 2 years at 6% per annum may be equal to simple interest on the second part for 3 years at 8% per annum. Okay, చూడండి ఇక్కడ P1 P2 రెండింటి యొక్క డిఫరెన్స్ మనకు కావాలి అంటే చూడండి ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. P1 is to P2 is equal to 1 by R1 T1 is to 1 by R2 T2. P1 is to P2 is equal to 1 by R1 T1 is to 1 by R2 T2. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని చేస్తాము. చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో మనకి తెలియదు. Therefore principal is divided in the ratio as P1 is to P2. P1 is to P2 is equal to 1 by 2 into 6 is to 1 by 3 into 8. సో సింప్లిఫై చేస్తే 1 by 12 is to 1 by 24. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. చూడండి 1 by 12 by 1 by 24 రాసుకున్నట్లయితే రెసిప్రోకల్ అయ్యి 24 by 12 వస్తుంది. అంటే 24 is to 12 24 is to 12 అంటే మనకి సింప్లిఫై చేస్తే 12 టైమ్స్ దీంట్లో 2 టైమ్స్ దీంట్లో 1 టైం కాబట్టి 2 is to 1 అవుతుంది. ఓకే, సో P1 అనేది 2 parts టోటల్ అమౌంట్ లో, P1 అనేది 2 parts, P2 అనేది ఇక్కడ 1 part. మనం ఫైండ్ అవుట్ చేయాలి P1. సో టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతాయి 2 is 2 parts P1 1 part P2 కాబట్టి ఇక్కడ టోటల్ పార్ట్స్ 3. టోటల్ 3 parts లో 2 parts మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2 by 3 into 6,000 that is equal to 4,000. అలాగే P2 అనేది ఏంటి ఇక్కడ 1 part of టోటల్ అమౌంట్ అంటే 1 part of 3. సో 1 by 3 into 6,000 that is equal to 2,000. Sum of 1,440 rupees is lent out in 3 parts in such a way that the interest on first part at 2% for 3 years, second part at 3% for 4 years
and third part at 4% for 5 years are equal. Then the difference between the largest and the smallest sum is, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ ఇక్కడ ఇచ్చేసారు 1440 రూపీస్ అని. సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ మళ్ళీ ఇలాగే రేషియోతో ఇందాక ఫైండ్ అవుట్ చేసినట్టు P1:P2:P3 ఇక్కడ 3 parts గా డివైడ్ చేసాం కాబట్టి 1/R1D1. సో 1/2 into 3 ఫస్ట్ పార్ట్, 1/3 into 4. చూడండి మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఇంట్రెస్ట్ ఫస్ట్ పార్ట్ కి 2% ఫర్ 3 ఇయర్స్ అన్నట్టు 2 into 3 వేసుకున్నాం. అలాగే సెకండ్ పార్ట్ కి 3% ఫర్ 4 ఇయర్స్ అన్నారు, 3 into 4 అనేసాం. అలాగే థర్డ్ పార్ట్ కి 4% ఫర్ 5 ఇయర్స్ అన్నారు, 4 into 5 అని వేసుకున్నాం. ఓకే, ఇలా సింప్లిఫై చేసినట్లయితే 1/6:1/12:1/20. దీన్ని సింప్లిఫై చేయడానికి న్యూమరల్స్ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కదా, సో ఫ్రాక్షన్స్ లో ఉన్న వీటిని న్యూమరల్స్ మార్చడానికి చూడండి మనం ఇక్కడే 6, 12, 20లో క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్ క్యాన్సిల్ అయితే 1/3:1/6:1/10 గా అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేయాలి అంటే 3, 6, 10కి ఎల్సిఎం కట్టి, సో ఆ ఎల్సిఎం తోటి న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే 10:5:3 అవుతుంది. ఓకే, డిఫరెన్స్ ఇన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ అమౌంట్. సో 10 parts ఆఫ్ అమౌంట్ అనేది ఇక్కడ లార్జెస్ట్ కాబట్టి, అలాగే 3 parts ఆఫ్ అమౌంట్ స్మాలెస్ట్ కాబట్టి వాటి రెండింటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో టోటల్ పార్ట్స్ ఇక్కడ ఎన్ని? 10 + 5 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 18 కదా. సో టోటల్ 18 parts లో 10 parts ఎంత అవుతాయి? 10/18 ఇంటూ టోటల్ అమౌంట్ ఇక్కడ 1440 రూపీస్ మైనస్ 3/18 ఇంటూ 1440 రూపీస్. సో సింప్లిఫై చేస్తే మనకి వాటి మధ్య డిఫరెన్స్ 560 రూపీస్ అని వచ్చింది. ఓకే, ఇప్పటిదాకా చెప్పుకున్న మోడల్స్ మీద ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నామా, అవి ట్రై చేయండి, సింప్లిఫై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.